వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో కాంగ్రెస్ పంచాయతీ క్లైమాక్స్ చేరుకుంది. ఈ సస్పెన్స్ కు 2 రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఇక అభ్యర్థిత్వంపై 3 మంత్రులు వెనక్కి తగ్గారు. రేవంత్ టీం డీల్ ఓకే చేసింది. ఇక ఖమ్మ సామాజిక వర్గానికే టికెట్ అంట. ఇక రేసులో రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, వివిసి రాజేంద్ర ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రాయలకు పొంగులేటి, తుమ్మల మద్దతుగా ఉన్నారు. ఇక మండవ వెంకటేశ్వరరావుకు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. వివిసి రాజేంద్ర ప్రసాద్ కు మంత్రి కోమటిరెడ్డి మద్దతుగా ఉన్నారు. ఇక ఇంతకీ ఖమ్మం బరిలో నిలిచేది గెలిచేది ఎవరు? ఇక ఖమ్మంలో కాంగ్రెస్ పంచాయతీ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక సస్పెన్స్ కు 2 రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. మనీషా, ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. ఎన్ని రోజుల పాటు కూడా అధిష్టానం తర్జనలు పడుతూ వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి టికెట్లు కావాలని చెప్పి గట్టిగా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇన్నిసార్లు సిఈసి సమావేశం జరిగినప్పటికీ ఖమ్మం స్థానం మీద ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇన్ని రోజుల పాటు కూడా దాన్ని పెండింగ్ లో ఉంచారు. అయితే నామినేషన్ల గడువు సమీపిస్తున్నటువంటి తరుణంలో దీని మీద ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి అధిష్టానం రంగంలో దిగింది. దానికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో విడివిడిగా మాట్లాడారు. ఎవరికి ఇచ్చినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ 3కి కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే అభ్యర్థికి ఇవ్వాలి అని చెప్పి అధిష్టానం ఈ మంత్రుల ముందు ప్రతిపాదన వచ్చింది. దీనికి 3 మంత్రులు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేయడంతో దాదాపుగా ఈ 3 మంత్రులు కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే అభ్యర్థికి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడింది. కేసీ వేణుగోపాల్ కూడా రేపు హైదరాబాద్ రాబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులతో కూడా రేపు మాట్లాడబోతున్నారు. దాదాపుగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి రాయల నాగేశ్వరరావు ఈయన బట్టి విక్రమార్కకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అదేవిధంగా వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈయన కోమటిరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. ఇది కాకుండా రేవంత్ రెడ్డి కోటాలో మండవ వెంకటేశ్వరరావు, ఎందుకంటే ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో తెలుగుదేశంలో ఉండటంతో ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కూడా కొంత బలంగా ఉండటంతో తెలుగుదేశం ఓటర్లు కూడా ఇటువైపు మలుతారని చెప్పి రేవంత్ రెడ్డి మండల పేరును కూడా సూచిస్తున్నటువంటి తరుణంలో ఎవరో ఒకళ్ళు దాదాపుగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు కేసీ వేణుగోపాల్ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.